భక్తులందరికీ సాయిరాం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం భారతదేశంలో 4వ అతి పురాతన సాయి బాబా ఆలయం గురించి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది భక్తుల చేత దక్షిణ షిర్డీ అని పిలవబడే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్న అత్యంత పవిత్రమైన సాయి బాబా ఆలయం. ఆలయం ఎక్కడ ఉంది? ఈ పవిత్ర ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు పట్టణంలో తుంగభద్ర నది ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో వెలసి ఉంది. ప్రకృతి సౌందర్యం మధ్య సాయి బాబా ఆశీస్సులు ఇక్కడ అనుభూతి అవుతాయి. ఆలయ చరిత్ర: షిర్డీ సాయి బాబా మహాసమాధి చెందిన తర్వాత భారతదేశంలో మొదటగా నిర్మించబడిన కొద్ది సాయి బాబా ఆలయాలలో ఈ కర్నూలు ఆలయం ఒకటి. ఈ ఆలయం 1949 నుంచి 1951 సంవత్సరాల మధ్య నిర్మించబడింది. అందుకే దీనిని భారతదేశంలో 4వ అతి పురాతన సాయి బాబా ఆలయంగా భక్తులు గౌరవిస్తారు. ఈ ఆలయాన్ని సాయి బాబా పరమభక్తుడు శ్రీ వీరస్వామి నాయుడు గారు మద్రాస్ నుంచి వచ్చి భక్తులతో కలిసి నిర్మించారు. షిర్డీ అనుభూతిని దక్షిణ భారతదేశానికి తీసుకురావాలనే ఆయన సంకల్పమే ఈ దివ్య ఆలయానికి కారణం. ఈ ఆలయం తుంగభద్ర నది ఒడ్డున ఉండటం వల్ల మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇక్కడ ప్రతిష్ఠించిన సాయి బాబా విగ్రహం చాలా కరుణతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది. అందుకే భక్తులు దీనిని దక్షిణ షిర్డీ అని పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం భారీగా ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా గురు పౌర్ణమి, రామనవమి, విజయదశమి, సాయి మహాసమాధి దినం అత్యంత వైభవంగా జరుపుతారు. ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదానం భక్తులతో నిండిపోతాయి. ప్రతిరోజు ప్రభాత ఆరతి, మధ్యాహ్న పూజ, సాయంత్రం ధూప ఆరతి, రాత్రి సేజారతి జరుగుతాయి. ప్రత్యేకంగా ప్రతి గురువారం వేలాది భక్తులు దర్శనానికి వస్తారు. ఇలా భక్తుల నమ్మకంతో, చరిత్రతో, సాయి బాబా కృపతో వెలసిన ఈ ఆలయం నిజంగా ఒక అద్భుతమైన పవిత్ర స్థలం. ఓం సాయిరాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు సాయి బాబా మీ అందరినీ ఆశీర్వదించుగాక.